నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నా పేరు బొజ్జ చంద్రయ్య, మాది భువనగిరి నియోజకవర్గం రాయగిరి. స్టార్టింగ్ అంటే అప్పుడు గుట్కలు తినడు, తంబాకు తినడు. దానివల్ల ఒకసారి గిట్ల పానం గీకైతే నిద్ర ఉండకపోతే మా బాబు జ్వరం వస్తే హాస్పిటల్ పోయినా. ఎయిమ్స్ హాస్పిటల్ పోతే ఇక్కడ కొంచెం బ్లిస్టం తోమితే జర తోడకపోయిందేమో అని నేను అనుకున్నా. అయితే ఈ దుర్గ పెడుతుందని హాస్పిటల్ పోతే డాక్టర్ చూపిస్తే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇమ్మీడియట్గా చూపించుకోవాలంటే హాస్పిటల్కి వచ్చినాం. వస్తే అది క్యాన్సర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందంటే ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేయించుకున్నాం. కీమో అవి అయిపోయినాక ఇక్కడ మా బ్రదర్ అన్న ఉన్నాడు. అయితే మా చెల్లె వాళ్ళ అత్త కూడా ఇవి వాడుతుందంటే మంచిగా అవుతుందంటే మా అన్నయ్యకి తీసుకొచ్చినాక అవి మందులు వాడుతున్నప్పుడు వేసుకోకపోయాయి. అవి అయిపోయినాక వేసుకున్నా మంచిగా అన్నం ఆకలి అవుతుంది, మంచిగా తింటున్నాం, మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఇప్పుడు ఎవరికైతే మంచిగా ఉన్నాం. ఇది మూడోసారి ఇప్పుడు తీసుకుంటా. ఇప్పుడు మంచిగా ఉంది. వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.